నేను ఇంతకు ముందే ప్రస్తావించా 1956 తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధారణంగా రెగ్యులర్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఎన్నికల ముందు. ఒకవేళ ఎన్నికలు గనక పోస్ట్ పోన్ అయితే అప్పుడు అది కంటిన్యూ అవుతుంది. సాధారణంగా ఎన్నికల తర్వాత కూడా ఒక నెల రోజులకు సరిపడానే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వం రెగ్యులర్ ప్రభుత్వం ఎన్నికయ్యాక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అన్నటువంటిది తొలిసారి జరుగుతుంది. అది భారతదేశ చరిత్రలోనే కొత్త అనుకోవాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కొత్త అనుకోవాలా అన్నదే ఇక్కడ తేలాలి. దాన్ని అంటే అదేమంటే జగన్ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశాడంటే చంద్రబాబు హయాంలో ఆయన దిగిపోయే రోజున 100 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆనాడు స్వయంగా యనమల రామకృష్ణే చెప్పారు, చేతిలో ఏమీ లేవని. మరి ఆనాడే స్వయంగా బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు పెట్టరు అన్నటువంటి పాయింటే చర్చ. అదే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు చంద్రబాబుని. బడ్జెట్ పెడితే కనుక సంక్షేమ పథకాల పేర్లు పెట్టలేరు కాబట్టి, వాటి నిధులు ఇవ్వలేరు కాబట్టినే ఇవ్వట్లేదా, బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటూ నిలదీశారు. కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శన. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 6 వాల్యూమ్ 5 విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని అది కూడా చేయలేని అది కూడా ఇంకొక కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నది. ఇది బడ్జెట్ మీద కావాలనినే పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదంటే అప్పులకి సంబంధించి చెప్పిన అబద్ధాలు బయటపడిపోతే, అట్లాగే సూపర్ 6కి సంబంధించి లేకపోతే కనుక ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టినే పెట్టట్లేదు అన్నటువంటిది జగన్ వాదన.